నా గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. అంటే అతిశయోక్తిగా చెప్పట్లేదు, లేకపోతే నా గురించి డాంబికంగా ఉండాలని చెప్పట్లేదు. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. MBAలో నాకు ఆంధ్ర రాష్ట్రంలో గోల్డ్ మెడల్ ఉన్నది, ఉన్నతమైనటువంటి ఉద్యోగం. అప్పట్లో ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ జి నారాయణరావు గారు తన కంపెనీకి నన్ను మేనేజర్గా పెట్టుకున్నాడు. ఇది నా యొక్క పరిస్థితి. నాకు అప్పట్లో కాంటెస్సా కారు ఉండేది. భారత రాష్ట్రపతికి 10,000 రూపాయల జీతం అయితే నాకు 7,000 రూపాయల జీతం ఉండేది. అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు ఇది వద్దు, నువ్వు పరిచర్యకు రా అని అంటే, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి 6 నెలల తర్వాత తినటానికి తిండి లేని పరిస్థితికి వచ్చాను నేను. రోజుకి ఒక్క పూటే తిన్నటువంటి దినాలు ఉన్నాయి. రోజంతా తినటానికి డబ్బులు లేకపోతే సాయంత్రం అయిన తర్వాత మంచినీళ్ళు తాగి కడుపు నొప్పుతో దేవా తినటానికి అన్నం కూడా లేదు అని అన్నా. నన్ను చాలామంది పిచ్చోడు రా, ఉద్యోగం వదిలేసుకొని వెళ్ళిపోయావు, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయొచ్చు కదంటే చెయ్యొచ్చు, నేను కాదని అనట్లేదు. అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా చెయ్యమని దేవుడు కొంతమందికి చెప్తాడు. కానీ దేవుడు నాకు చెప్పింది ఒకటే, నువ్వు ఉద్యోగం మానేయి, నాకు కావాలని. దేవుని మాట ఈ లోకరీత్యా వెర్రితనం, ఈ లోకరీత్యా పిచ్చితనం, ఈ లోకరీత్యా అర్ధరహితం. ఇది 1990వ సంవత్సరంలో మాట. ఇప్పుడు అది జరిగి 26 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఆ రోజు నన్ను చూసి వెర్రి నిర్ణయం, పిచ్చి నిర్ణయం అన్నవాళ్ళు ఈరోజు ఆ మాట అనగలరా? అనలేరు. 28 దేశాలకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. 3 కోట్ల మందికి సువార్తను బోధించడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. 16 సంవత్సరాలు ఆగకుండా ఒక ప్రోగ్రాంకి యాంకర్గా ప్రపంచంలో ఎవడు లేడు, నేను ఒక్కడనే. దేవుని మహిమార్థమే చెప్తున్నాను, ఎవ్వరు లేరు. నంబర్ 2 స్థానంలో ఉన్నది జాయిస్ మేయర్. 11 ఏళ్ళు ఒక క్రైస్తవ ప్రోగ్రాంకి ఆగకుండా ఒక యాంకర్గా ఉన్నటువంటి వ్యక్తిగా దేవుడు నన్ను చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఎందుకో తెలుసా? మాట విన్నాను, విధేయత చూపించాను, దేవుని క్రమంలో ఉన్నటువంటి విలువను అర్థం చేసుకున్నాను. మై ఫ్రెండ్స్, చేతులు జోడించి అడుగుతున్నాను, దేవుడు మాట వినటం నేర్చుకోండి, విధేయత చూపించడం నేర్చుకోండి. ఈ విధంగా చేస్తే ఎలా అనే మాట అనొద్దు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడితే దేవుని ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. అబ్రహాము చేసింది అదే.